హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. నోటికి కమ్మగా, కడుపుకి తృప్తిగా ఏదన్నా తినాలి అనుకుంటే అది హెల్దీ అయి ఉండాలి కదా. అలాంటి ఒక హెల్దీ రెసిపీ మునగాకు పప్పు. మునగాకంటే చేదుగా ఉంటుందని పిల్లలైతే అస్సలే తినరు కదండి. కానీ ఈ పప్పు చేసి పెట్టండి, అసలు వాళ్ళకి మునగాకని తెలియనే తెలియదు, అంత కమ్మగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు. మునగాకు ఇప్పుడు మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి. మునగాకు తెచ్చుకొని నీట్గా తుంచి వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వల్లే కమ్మదనం వస్తుందండి. పెసరపప్పును కంపల్సరిగా వేసుకోవాలి. 2 సార్లు పప్పుని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకొని మీడియం సైజు 2 టమాటోల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మీడియం సైజు ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కుక్కర్ నుండి వాటర్ బయటికి రాకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను 4 విజిల్స్ పెట్టాను. 4 విజిల్స్ అయ్యాక ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని చూస్తే మనకు పప్పు మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, చాలా మెత్తగా ఉడుకుతుంది 4 విజిల్స్కి. మీ కుక్కర్కి మీకు ఎలా ఉడుకుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. ఇలా ఉడికిన పప్పుని గరిటెతో ఇలా అదుముతూ స్మాష్ చేసుకోవాలి. మునగాకు అసలు కనిపించదండి. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇలా పప్పు అంతా మెతుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన గుజ్జుని ఇందులో వేసుకొని 1 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీని బట్టి చూసి వాటర్ వేసుకోవాలి. పప్పు మరిగించే ముందు పోపు పెట్టుకోవాలండి. పోపు కొరకు పోపు కడాయిని నేను స్టవ్ పైన పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడేటప్పుడు 4-5 వెల్లుల్లిని ఇలా కచ్చా పెచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వీటితోనే అసలైన టేస్ట్ అండి, ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు. వెల్లుల్లి వేసుకున్నాక 3 ఎండుమిర్చిని కూడా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి వెల్లుల్లి కొద్దిగా కలర్ మారేటప్పుడు కొంచెం ఇంగువను కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ కారంను వేసుకొని స్టవ్ ఆర్పేయాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ముందే మనం పచ్చిమిర్చి పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి, చూసి కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కలిపిన అంత మిశ్రమాన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి పప్పుని మరిగించుకోవాలి. ఓ కన్సిస్టెన్సీ నాకు థిక్గా అనిపించింది, అందుకనేసి నేను 1/2 గ్లాసు వాటర్ వేసి మిక్స్ చేస్తున్నా. ఇందులో 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది పప్పు అంతటికి సరిపోతుంది. ఇలా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని పప్పు మరిగించుకుంటే 5 మినిట్స్లో మన పప్పు రెడీ అయినట్టే. ఇలా పప్పు బాగా మసలాలి. పప్పు ఇలా మసలేంత వరకు స్టవ్ పైనే ఉంచి ఫైనల్గా కాడలతో సహా కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆర్పేసుకోవడమే. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి పెట్టండి,
మీరే చూస్తారు పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో. సో ఒకసారి మునగాకు తెచ్చి పప్పుని ఇలా ట్రై చేసి పెట్టండి, పిల్లలు వదలకుండా తింటారు. ఆకుకూరలంటే నార్మల్గా ఇష్టపడని పిల్లలు కూడా మీరు ఇలా పప్పులో వేసి పెట్టండి, అస్సలు గుర్తుపట్టారండి. ఒకసారి నా ప్రాసెస్లో ఇలా చేసి పెట్టండి, పిల్లలు వదలకుండా తినడం ఖాయం. నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటల కొరకు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.